11 అయినా ఇది మా ఇంట్లో అవుతుంది. ఎవరైనా 11ంటికి పడుకుంటారు. మా దగ్గర అలా కాదు మా ఇంట్లో. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజున్నిసా వ్లాగ్స్. మళ్ళీ స్టార్ట్ చేసేసింది అంటున్నారు మా నాన్న, అందుకనే ఇంతసేపు నవ్వాను. ఇప్పుడు టైం వచ్చి 11 వస్తుంది రాత్రి, అయినా మా ఇంట్లో పనులైతే ఆగలేదు. చూడండి, నేనేమో వ్లాగ్ స్టార్ట్ చేశాను, మా పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు, మా అమ్మ పని చేసుకుంటున్నారు, మా నాన్న కూడా పని చేసుకుంటున్నారు. చూద్దాము ఒకసారి మా నాన్న ఏం చేస్తున్నారో. హాయ్ గాయ్స్, హాయ్, హౌ ఆర్ యు? ఇంకా పని చేస్తూనే ఉన్నారు. వర్క్ లో ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది నాకు. ఆ వర్క్ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు డిన్నర్ చేసి 12 కల్లా నేను పడుకుంటాను. ఆ తర్వాత పిల్లలు అయితే నైట్ అంతా అది ఎడిట్ చేసుకుంటానికి వాటిలో సరిపోయింది. మా అమ్మాయికి పాపం ఎంత కష్టపడుతుందో ఆ పని చేసుకుంటూ, అంటే మిషన్ కుట్టి కస్టమర్లు చూసుకుంటూ, ఇటు ఎడిట్ చేసుకుంటూ, బయటకు వెళ్ళి ఎక్స్ప్రెషన్ మొత్తం తీసుకుంటూ పాపం ఒకటే కష్టపడుతుంది. నేను హెల్ప్ చేయలేకపోతున్నాను, నేను బాధపడుతున్నాను. మీరు హెల్ప్ చేయండి నా కూతురికి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఆ పిల్లకి లైక్ చేసి ఆ కామెంట్ చేసి మీరు కాస్త ఎంకరేజ్ చేస్తే కొద్దిగా డెవలప్ అవుతుంది పాప. ఇదే నా రిక్వెస్ట్మెంట్ మీతో, ప్లీజ్ రిక్వెస్ట్. ఏం చేసాము, పొద్దునుంచి వర్క్ చేశానమ్మా. పొద్దునుంచి బయటికి వెళ్ళి అవి కొనుక్కు రావటం, వాటిలోంచి గ్రేడింగ్ చేయటము, దాంట్లో ఏముందా ఏం లేదా అని చూసుకొని సాయంత్రానికి ఎంత సంపాదించామా, మనకి ఇంటి ఖర్చులకు వచ్చినాయా లేవా, ఆ సంపాదన దేవుడి దేవాల పర్లేదు అనుకుంటే వాళ్ళకి ఏమేమి కావాలో వాటిలో అరేంజ్మెంట్ చేసి మిగిలిన బ్యాలెన్స్ కొద్దిగా సేవ్ చేసుకొని 100-200 అట్లా ఏదో జీవితం గడుపుతున్నాను అన్న. మీరు మాత్రం కొద్దిగా హెల్ప్ చేయండి. నా ఈ వయసుకి నా పిల్లలకి మీరు హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేసినాడు. మీ ఫాదర్ లాంటి వాడిని నేను. ప్లీజ్ హెల్ప్ మీ, నా కూతురికి హెల్ప్ చేయండి ఫస్ట్. ఓకేనన్నా, బాయ్. ఇప్పుడైతే మా అమ్మ ఇంకా పని చేస్తున్నాను అన్నారు కదా, ఏం చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ మా అమ్మ ఎక్కడైంది కా అమ్మీ? ఇదిగోండి, మా అమ్మ నిన్న ఒక వీడియోలో మాట్లాడడం రాలేదని నేను చెప్పను అంటుంది. ఏం చెప్పింది? మాట్లాడతాం. హాయ్ ఫ్రెండ్స్, నాకు రావట్లేదు మాట్లాడతాం ఫ్రెండ్స్, అందుకు నేను రాను వీడియోలో అంటున్నాను. నేను కొంచెం నేర్చుకోవాలి, ఇంకా అప్పుడు నేర్చుకోని వస్తాను. నేనేం చేస్తాను, ఇంటి పని చేస్తాను, వంట పని చేశాను, పిల్లలకి చూసుకున్నాను. మా చిన్న మనవరాలు వస్తే ఆమెకి అన్నం వండాను. నేను తినిపించలేదు, వాళ్ళ అమ్మే తినిపించుకుంది, నేను తినిపించలేదు. ఇంకేంటి? లేదు, ఇంకా తినలేదు. ఇప్పుడు టైం 11 అయింది, ఇంకా తినలేదు. మేము 12 ఫ్రెండ్స్, అప్పుడు తింటాం. అప్పుడు తిని 1 గంటకో అప్పుడు పడుకుంటాం. అప్పుడు అంత టైం అయింది, రోజు అలవాటు అయిపోయింది మాకు. బాయ్ ఫ్రెండ్స్. అలీ, ఇప్పుడు మా అబ్బాయి అయితే ఏం చేస్తున్నారు చూడండి, టీవీ చూస్తున్నారు. టైం ఎంత? 11. ఇప్పుడు టీవీ చూస్తున్నారు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. తెలుగు మా అబ్బాయి కూడా నేర్చుకుంటున్నారు. టీవీలో ఏం చూస్తున్నావు? శైతాన్ బచ్చాకే. అన్నం తిన్నావా? నో. ఎందుకు తినలేదు? ఏం తిన్నావు? चीला रोटी रोटी बात करो। अभी क्या बात करना? ऐसे बात करो। దివానే నాథ్ బాత్ కర్తే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారండి. చిన్న పిల్లలు కదా, ఇంకా రావట్లేదు మాట్లాడడం. మా అమ్మాయి చూడండి ఒక్కతే ఎలాగా ఆడుకుంటుందో. ఒక నిమిషము. आलिया क्या करती है? क्या खेले? स्कूल खेल लेती है। किसी बॉक्स भी अभी बुक से भी बॉक्स ही खेल लेती है। अब तक उन क्या खेल ली?
घड्या का हाँ। మమ్ము ఖాయి नहीं అన్నం తిన్నావా नहीं ఏం తిన్నావు मैं क्या क्या खाई जप्सी को हाँ? जप्सी क्या खाई खाना खाए खाना नहीं तू क्या खाई जप्सी को रोटी रोटी खाई शक्कर वाले खाई चिया वाले खाई शक्कर भी चिया डाल खाए हाँ ఇంకా నేనైతే కబాబులు వేసాను కదండి అవైతే బాగా ఎండిపోయాయి ఇంకా వాటిని అయితే దంచుతున్నా అదే ఫ్రై చేయడానికి ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా భోజనం అయితే చేసేస్తాము ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చూడండి ఎలాగుంటాయో ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి అలా దంచుకొని ఫ్రై చేస్తే తినడానికి కొంచెం బాగుంటాయి లేకపోతే బాగా లాగి లాగి తినాల్సి వస్తుంది ఎప్పుడన్నా అవి దంచే ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ వేస్తే చాలు ఇవన్నీ దంచేసాను రేపు పొద్దున్నకి కూడా ఉంటాయని కొంచెం ఎక్కువ దంచాను దంచి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి స్మెల్ అయితే అటు నుంచి మొత్తం అక్కడి వరకు వచ్చేస్తుంది ఇంకా ఫ్రై అయితే చేసేసాను ఇంకా భోజనం అయితే చేసేస్తాం మేము 11 అయినా ఇది మా ఇంట్లో అవుతుంది ఎవరైనా 11ంటికి పడుకుంటారు మా దగ్గర అలా కాదు మా ఇంట్లో 12 గంట అయిపోయిద్దండి తినేటప్పటికే 12 అయిపోయిద్ది ఇప్పుడు పడుకునేటప్పటికి 1 గంట ఇప్పుడు నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అయితే నాకైతే 4-3 ఇలాగ అయిపోతుంది రాత్రి 4 అలాగైపోతుంది ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వ్లాగింగ్ రేపైతే వ్లాగింగ్ అసలు సూపర్గా ఉండబోతుంది మిస్ చేసుకోవద్దు ఎవ్వరు ఈరోజుకైతే వ్లాగింగ్ ఇంతేనండి ఇంకా ఏమైనా చెప్దాం అనుకున్నా ఏం అర్థం కావట్లేదు ఇంకా అల్లా హాఫీజ్ అండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లా హాఫీజ్